పరమతండ్రి నామంలో మీ అందరికీ షలోం. ముఖ్యంగా ఈరోజు మాట్లాడే టాపిక్ ట్రినిటీ, త్రిత్వం. ట్రినిటీ త్రిత్వం అంటే తెలుసు కదా. కొన్ని వేల సంవత్సరాలుగా ఇది డిబేటబుల్ క్వశ్చన్గానే అవుతుంది. ఇప్పటికి కూడా నాకు తెలిసి అది ఫుల్ క్లారిటీ రాలేదు, నాకు అర్థం కాలేదు. ఫుల్ క్లారిటీగా అంటే అర్థమైంది, ఫుల్ క్లారిటీగా నాకైతే అర్థం కాలేదు. ఇదైతే మాత్రం డిబేటబుల్ క్వశ్చనే. ఎంతో పెద్ద పెద్ద స్కాలర్స్, బిషప్లు, పాస్టర్లు అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది డిబేట్ చేస్తూనే ఉన్నారు. నేను చాలాసార్లు విన్నాను. నేను ఆ డిబేట్ చూడడం నాకు ఇష్టమే. నేను యూట్యూబ్లో చూశాను, చాలామంది అది మాట్లాడడం కూడా విన్నాను. ఆ వాక్యాలు చాలా చాలా మా గురువులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర విన్నారు. అంటే ఇంతకుముందు నేను వాళ్ళ దగ్గర ఉండేవాడిని. ఇంతకుముందు వాళ్ళ అండర్లో ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు విశ్వాసమే అంటే మాకు మీన్స్ పాస్టర్ అనుకోండి, పాస్టర్ అనకూడదు కానీ అలాగ మాకు హెడ్, మమ్మల్ని నడిపించేవారు. మమ్మల్ని నడిపించే ఆయన, వాళ్ళ దగ్గర విన్నాను. అర్థమైంది, నాకైతే అర్థమైంది. కానీ అది పూర్తి సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎందుకంటే దాంట్లో కొన్ని డౌట్స్, ఇంకా డౌట్స్ ఉండడం వల్ల నాకు అది కొన్ని డౌట్స్గా ఉండిపోయినాయి. అర్థమైంది కానీ కొన్ని డౌట్స్గా ఉండిపోయినాయి. సో నాకు ప్రజెంట్ బయటకు వచ్చేసిన తర్వాత దానికోసం చూస్తే, దానికోసం ఆలోచిస్తే, దానికోసం చదివితే నాకు అర్థమైంది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది 100% సత్యమని కాదు, నాకు అర్థమైంది, నా జ్ఞానానికి అర్థమైంది. ఎస్, త్రిత్వం అంటే ఏంటి? త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక. ప్రస్తుతం దేవుడు అంటున్నాను, త్రియేక దేవుడు చెప్పడం కోసం. త్రియేక దేవుడు అంటే జనరల్గా తండ్రి అని అంటాను. త్రియేక తండ్రి అంటే బాగోదు కాబట్టి త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చూద్దాం. ఈ ట్రినిటీ కోసం, మీన్స్ త్రిత్వం కోసం హీబ్రూలో అయితే ఒక మంచి పదం ఉన్నది. అది ఆ పదం ఆ త్రిత్వానికి మంచి అర్థాన్ని ఇస్తుంది. ఆ పదం అయితే మనం త్రిత్వం అంటున్నాం. మనం త్రిత్వం అంటే అనేకంటే యాకాద్ అని హీబ్రూ పదం ఒకటి ఉంటుంది. యాకాద్, YAHKHAD, అదే యాహ్వే ఎఖాద్.
అంటే యాహ్వే ఉండదు, నేను చెప్తున్నాను యాహ్వే ఎఖాద్ అని నేను చెప్తున్నాను అంతే తప్ప అది దానికి యాడ్ అయింది. ఎఖాద్ అనే పదం ఒకటే హిబ్రూలో ఉంటుంది. ఎఖాద్ అంటే మళ్ళీ చెప్తున్నాను, వైఏహెచ్ యా కేహెచ్ఏడి ఎఖాద్ అంటే దాని అర్థం హీబ్రూలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అర్థమిస్తుంది. అంటే ఇక్కడ ముగ్గురు మనుషులను చూపిస్తుంది మన తెలుగులో అయితే. సత్వం అన్నది అదైతే హేఖాద్ అన్న పదం ముగ్గురిని ఒక్క పదంగా చూపిస్తుంది. అంటే ముగ్గురిని ఒక పదంగా చూపించడం అంటే అంటే ముగ్గురి హృదయాలోచనలు ఒక్కటనే మీనింగ్ వస్తుంది. ఒకరు ఎలా ఆలోచిస్తున్నారో మిగిలిన ఇద్దరు కూడా అదే ఆలోచన, అంటే ఏకత్వం, డిఫరెంట్ ఆలోచనలు, ఆ మీనింగ్ ఇస్తుంది అది యఖాద్ అన్న పదం. అది విడగొట్టదు, ఒక వ్యక్తి కిందే చూపిస్తుంది అది. యశోమేశ్వర్ గారు అంటారు ఒకసారి, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగిన వీళ్ళు అంటే మీన్స్ శిష్యులు అందరూ ఏకమై ఉండేలాగిన చూడండి అంటారు. అంటే పడిపోకుండా శిష్యులతో అంటారు అన్నమాట, మీరు నేను ఏకమై ఎలాగున్నామో ఒకలాగే ఇలాగే 12 మంది శిష్యులు కూడా ఒక్కలాగే ఉండాలి. ఎవరు దానియేలు హృదయానుసారుడు, దానియేలు కాదు, దావీదు హృదయానుసారుడు. దావీదు ఆయన ఎలాగ ఆలోచిస్తారో అదే అలాగే ఆలోచిస్తారంట. పరమ తండ్రి ఆలోచన ఎలా ఉన్నదో దావీదు ఆలోచన కూడా అలాగే ఉంటుందంట. పరమ తండ్రి ఎందుకనే దావీదుని హృదయానుసారుడు అన్నాడు. అలాగా ఈ 12 మంది ప్లస్ యశోమేశ్వరు తండ్రి వాళ్ళిద్దరూ ఒకటయ్యని ఎలా ఉన్నారో ఈ 12 మంది కూడా మనం అలాగే ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి అని ఆయనకి చెప్తారు. వాళ్ళే కాదు అందరూ కూడా అలాగే ఉండాలి, మనకులాగే ఉండాలి. ఆయన కోరిక, ఆయన సంకల్పం, పరమతని సంకల్పం అది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి, ఒకే ఆలోచన, ఒకే ఆత్మ, ఒకే శరీరం, ఒక్క మనిషిలాగా ఉండాలి. ఆయన కోరిక కూడా అదే. అనాది కాలం నుంచి ఆయన కోరిక కూడా అదే, పరమ తండ్రి కోరిక. అందుకనే యశోమేశ్వరు మన ఇద్దరం ఎలాగున్నామో వీళ్ళు కూడా అలాగ ఉండడానికి కాపాడు తండ్రి వీళ్ళని అని అంటారు. ఆ లేఖనం ఇంతకుముందు నేను ముందు వీడియోలో నేను మాట్లాడినట్టున్నాను ఉంటుంది, మీకు అది అందరికీ తెలిసిన విషయమే. సో యాహ్వే ఎఖాద్ ఎఖాద్ అనే పదం త్రిత్వమునకు హీబ్రూ పదం ఇది. ఎఖాద్ అన్నది ఇది సరిపోయే పదం. మన తెలుగులో అలా అర్థాన్నిచ్చే పదం లేదు. త్రిత్వం అంటే దానికి ముగ్గురు అన్నట్టు వస్తుంది. త్రిత్వం, త్రీ అంటే 3. హీబ్రూలో అయితే అలా కాదు, ముగ్గురు వ్యక్తుల్లా చూపించదు, అది ఒకరిలాగే చూపిస్తుంది. అదే ఎఖాద్, ఒకే ఆత్మ కలిగిన వాళ్ళని.
ముగ్గురు. ఆ పదం ట్రినిటీకి ఆర్ త్రిత్వానికి సూటబుల్ పదం, హీబ్రూ పదం అని నాకు అనిపిస్తుంది. ఈ పదం కోసం చాలామంది చెప్పారు. ఏకాద్ అనే కొత్త పదం ఏం కాదు ఇది. నా ఇంచుమించు నేను 20 years అవుతున్నట్టు, 20 పైనే, నియర్లీ 25 years నుంచి తెలిసిన విషయమే ఏకాద్ అనే పదం. ఇప్పుడు ఇంకా కొత్తగా తెలిసిన కొత్త పదం ఏం కాదు. ఇది చాలామంది మాట్లాడారు. మన పాస్టర్లు కూడా చాలామంది మాట్లాడారు ఈ ఏకాద్ అనే పదం కోసం. అదే నాకు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నాకు తెలిసిన పదం అనే కాదు ఇది. ఇప్పుడు నేను పర్వతాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత చాలామంది మాట్లాడారు, చాలాసార్లు విన్న పదమే. కానీ ఇప్పుడు నాకు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, అంతే తప్ప కొత్తగా ఏం చెప్పట్లేదు. నేను విన్నదాన్ని. ఈ పదం అయితే సూటబుల్. ప్రతి ఒక్కరు అదే పదం, అదే మాట అన్నవాళ్ళే. ఏకాద్ అన్నది తత్వానికి సూటబుల్ హీబ్రూ పదం అని చెప్పారు. ఓకే, నెక్స్ట్. ఓకే, కొన్ని రెఫరెన్స్ల ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ఒక్కసారి మనం చూద్దాం, మనం పరిశీలిద్దాం. ఫస్ట్ హెడ్ పరం తండ్రి, పరం తండ్రి యాహ్వే ఎలోహీను, సర్వశక్తివంతుడు. ఆయన లేఖనాలు ఏంటో చూద్దాం ఆయన కోసం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు యాహ్వే నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలను. మోషే గారు అడుగుతారు, ఎవరో ఎంతకు నువ్వని. ఆయన ఎక్కడ పొదలో కనిపిస్తారు కదా కొండ ఎక్కినప్పుడు, పొదలో ఏంటది కాలుతున్న పొదలో. అప్పుడు ఆ టైంలో ఇంతకీ నువ్వు ఎవరు అని మోషే గారు అడుగుతారు. నీ పేరేంటని. నేనేం చెప్పాలి, ఇజ్రాయేల్కి ఏం చెప్పాలి, నువ్వు ఎవరని, నీ పేరేంటని అడుగుతారు. తెలుసు ఇజ్రాయేల్కి, కానీ ఈయన కావాలని పేరు అడుగుతారు. అదంతా తెలుసు, అది తెలియదేమో. ఈయనకి కొత్త కాబట్టి ఈయన పేరు అడుగుతారు. పేరు అడగాలని అడిగారేమో నాకు తెలిసి. అప్పుడు పరంతంటే ఏం చెప్తారంటే, నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నాను. ఉన్నవాడిని అంటే నేను ఎప్పుడూ ఉన్నాను, కొత్తగా ఏమి రాలేదు. నేను ఎప్పుడూ ఉన్నవాడినే, కొత్తగా నన్ను ఎవరు తీసుకురాలేదు. నేను ఉన్నవాడిని, అది అంతం నాకు లేదు. అనువాడిను, నేను మాట్లాడగలను, నేను మాట్లాడేవాడిని. ఉన్నవాడును అనువాడును, నేను చెప్తాను. నాకెవరు నేర్పించేవాళ్ళు ఎవరు లేరు. ఉన్నవాడును అనువాడును, చెప్పేవాడిని, ఉన్నవాడిని. దాన్ని హీబ్రూలో లెటర్స్ని బట్టి తీసుకుంటే అది YAHWH అని తీసుకుని, నాకు తెలిసి అయితే ఆయన పేరు చెప్పలేదు, దాన్ని యాహ్వే అని ప్రొనౌన్స్ చేస్తారు. పరం తండ్రిని యాహ్వే, YAHWH, ఆది అంతం అన్నట్టు. అంటే ఆది నేను అంతం నేను, ఉన్నవాడిని అనువాడిన పదాలకి యాహ్వే అని యెహోవా అంటారు కదా, అది కరెక్ట్ కాదు. యాహ్వే అది ప్రొనౌన్సియేషన్ అని చెప్తారు. ఈయన కూడా ఇజ్రాయెల్తో ఇలాగే చెప్పమంటారు, ఉన్నవాడును అనువాడిని అని చెప్పమంటారు.
మోషే కూడా అలాగే వెళ్ళి వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ వచనం చూద్దాం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యాహ్వే అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అనే చెప్పుకున్నాను. నా నామమును మాత్రం వాళ్ళకి ఎవరికి తెలియదు, నేను చెప్పలేదు కూడా. నా నామను నేను వారికి తెలియబడలేదు. ఎవరంటే మీ దేవుడు ఎవరంటే డైరెక్ట్ చెప్తుంది. మీ దేవుడు ఎవరంటే వాళ్ళు ఏం చెప్తారంటే అబ్రహాం తండ్రి, యాకోబు తండ్రి, ఇస్సాకు తండ్రి. అబ్రహాం దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు. నాకు తండ్రి అంటే అలవాటు అయిపోయి అలా మాట్లాడుతుంది. మొత్తం 3 చెప్పవలసిదే. మీ దేవుడు ఎవరంటే ముగ్గురు పేర్లు చెప్పేవారు. ఎందుకంటే సమస్తం వాళ్ళకే దేవుడైనా చెప్పుకుంటున్నారు కదా, ఆయనే చెప్పుకుంటున్నారు మన. నెక్స్ట్ కొలసీలు రాసిన పత్రిక 1:17 వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ మళ్ళీ కుమారుడు వచ్చేస్తారు. నాకు తెలిసి అదే అర్థం. ఎందుకంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తం క్రియేషన్ మొత్తం ఆధారభూతుడు ఎవరంటే ఆయనే. ఆయన పేరు యెహోవా కాదు, బెన్ యాహ్వే. అక్కడ బెన్ యాహ్వే ఆ రోలు ఈయనకి రోల్స్ ఉన్నాయి. భూమి మీదకి వచ్చినప్పుడు యెహోవా, అక్కడ ఉన్నప్పుడు యెహోవా కాదు, బెన్ యాహ్వే. బెన్ యాహ్వే. ఈ మాట బెన్ యాహ్వేకి వర్తిస్తుంది, యెహోవాకు వర్తించదు. మధ్యలో ఇంకొకరు ఉన్నారు, ఇంకో రోల్ ఉంది, చెప్తాను. నెక్స్ట్ నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు యాహ్వే మోషేతో ఇట్లనెను, మీ పితరుల తండ్రి అయిన యాహ్వే అనగా మీ పితరుల తండ్రి అయిన యాహ్వే అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యాహ్వే మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఇది అర్థమైంది కదా, చెప్పిన అసలు వద్దు. నెక్స్ట్ కీర్తనలు 135:13. యాహ్వే నీ నామము నిత్యము నిలుచును, యాహ్వే నీ జ్ఞాపకార్థ నామము తరతరములుండును. ఇది చెప్పిన అసలు వద్దు. నెక్స్ట్ కుమారుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. యెహోవా అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. ఎవరు? యెషూవ. ఆ టైంలో ఎలా ఉంటుంది వాళ్ళకి? నీకు చూస్తే 30 సంవత్సరాలు, 30 ఇయర్స్ దాటలేవు. అబ్రహాంకి అంతే ముందు నువ్వు ఎక్కడ ఉంటావు అని వీళ్ళు కన్ఫ్యూజ్ ఉన్నారు. ఆయనే బెన్ యాహ్వే. యాహ్వే అద్వితీయ కుమారుడు. యాహ్వే అద్వితీయ కుమారుడు బెన్ యాహ్వేగా ఉన్నారు అప్పుడు. నెక్స్ట్ నిర్గమాకాండం 3:14. అందుకు దేవుడినైన నేను సరే దేవుడు నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు నీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేల్తో చెప్పవలను. నెక్స్ట్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 1:17. నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకుము అనను. ఈ వచనం అయితే యెషూవ మాస్టర్ గారు కానీ గాబ్రియేల్ కానీ నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. ఈ కంటిన్యూషన్ చూడాలి. నాకు తెలిసి గాబ్రియేల్ అదే మెసెంజర్ అని దూత అనుకుంటున్నాను. నెక్స్ట్ కింద చూద్దాం. అది లోకములో ఉన్న యెషయా గ్రంథం 44:7. అది లోకములో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయవచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? అట్టి వాడెక్కడైనను ఎడల నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టి వారు భవిష్య దృశ్యములను రాబో సంగతులను తెలియచెప్పువారై ఉండవలను. ఇది కూడా బెన్ యాహ్వే కోసమే చెప్పబడుతుంది. ఎందుకంటే అద్వితీయ కుమారుడు కోసమే. ఎందుకంటే రాబో సంగతులు తెలియజెప్పువాడై ఉండవలను. ఈయన తప్ప ఎవరు చెప్పలేరు. సో ఇది మాట్లాడుతూ కూడా కాంటెక్స్ట్ కూడా బెన్ యాహ్వే. ఎందుకు అన్ని బెన్ యాహ్వే అని అంటున్నానంటే, పరమ తండ్రి ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు, ఎప్పుడూ ఎవరు ఆయన చూడలేదు. కాబట్టి ఆయన అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరికి కనపడలేదు, ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడేది తన అద్వితీయ కుమారుడు మాత్రమే. సో ఈయన బెన్ యాహ్వే రోల్లో ఉన్నారు. ఓకే. అలాగే యెషయా 41:8. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాం ఈయన స్నేహితుడా? కాదు. బెన్ యాహ్వేకి స్నేహితుడు, అద్వితీయ కుమారుడికి స్నేహితుడు. యాహ్వే ఎలోహీను, ఆయన అమరత్వంలో ఉంటారు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఇంపాసిబుల్.
ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు కాదు, ఆయన చూడలేరు మీరు, అంతే. ఆయన ఒక దాన్ని ఆయన వర్ణించడం. ఆయన ఆయన మాట్లాడితే ఎవరితో మాట్లాడతారంటే ఆ కుమారులతోనే. ఇంకో కుమారుడు ఉన్నాడు ఆయనకి, అద్వితీయ కుమారుడు కాకుండా. వాళ్ళే తట్టుకోగలరు ఆయన మాట్లాడితే. ఎందుకు ఈయన ఎవరు ఆ కొండ మీద వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఆ మాటలకే తట్టుకోలేకపోయారు. దయచేసి బాబు మీరే మాట్లాడుకోండి, మాతో మాట్లాడదని చెప్పాయన్ని అని భయపడిపోయారు అందరూనే. సో ఈయన మాట్లాడితే అలాగుంటే ఆయన మాట్లాడితే అమ్మో, అది జరగని పని. అందుకనే ఆయన ఎవరు ఆయన చూడలేదు, ఆయన ఎవరితో మాట్లాడలేదు. సో ఏదేమైనా బెన్ యాహ్వే. యోహాను సువార్త 1:2-27. ఆయన ఆదియందు యాహ్వే యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. యశ్వమేశ్వరు వెలుగు. మళ్ళీ సాక్షిగా వచ్చిన వాళ్ళు ఇంకొక వేరే వాళ్ళు. వెలుగైతే ఈయనే. దాని సాక్షిగా వచ్చిన వాళ్ళు వేరొకరు. ఇక 2 ఉన్నాయి. నెక్స్ట్ యోహాను 5:7. ఇది సరైంది. సాక్ష్యం ఇచ్చేవారు 3 అంటే అర్థం ఏంటి? సాక్ష్యం ఇవ్వడానికే 3 వచ్చారు అని అర్థం, అంతే కదా. సాక్ష్యం ఇచ్చేవారు 3 అంటే 3 ఉన్నారు సాక్ష్యం ఇచ్చేవారు. ఎవరు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ 3 ఏకీభవించి ఉన్నారు. నీళ్లు, రక్తము, ఆత్మ, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఓకే, నేను ఇప్పుడు చెప్తా. నీళ్ళు, యోహాను గారు నీటి ద్వారా వచ్చారు, బాప్తిజం తీసుకొచ్చారు, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు యోహాను గారు. నీటి ద్వారా వచ్చింది ఎవరు? యోహాను గారు వచ్చారు, భూలోకం మీద సాక్ష్యం ఇచ్చారు. వచ్చి ఈయన చెప్పులు ఇప్పడానికైనా నేను సరిపోను, ఈయన సర్వశక్తిమంతుడు, సంథింగ్ యశోమేశ్వర్ కోసం గొప్పగా సాక్ష్యం ఇచ్చారు. ఆయన వచ్చారు కాబట్టి నేను వెళ్ళవలసి ఉన్నదని ఆయన చనిపోవడం జరుగుతుంది. హతసాక్షులు అయిపోయారు. అంటే అది క్రమం. అది ఆయన ముందుగా మార్గం సరళం చేసి దూత. ఆ నీటి ద్వారా వచ్చినారు ఎవరంటే గాబ్రియల్ గారు. దానికి లేఖనం ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, లేఖనం ఉంది. నేను ప్రస్తుతానికి అది నాకు ఐడియా లేదు, కానీ లేఖనం ఉంది. ఒకటి. నెక్స్ట్ రక్తం ద్వారా వచ్చింది ఎవరు? అందరికీ తెలుసు, యెహోవా గారు. ఆయన సాక్ష్యం ఇచ్చారు కదా, నిబంధన చేశారు కదా, ప్రజలందరూ కనిపించారు కదా. ఇక సాక్ష్యం ఏంటంటే, సాక్ష్యం మీన్స్ నాకు తెలిసి పరలోకం ఉంది, నిరీక్షించండి. పరలోకం అని ఉన్నది, అదృశ్యమైనది. అది మనకు ఒక ఆయన ఉన్నారు, హెడ్, మనం అక్కడికి వెళ్ళాలి అని సాక్ష్యం. ఏం సాక్ష్యం చెప్తారు? మనకు సాక్ష్యం ఏంటి?
మేమే సాక్ష్యం ఉన్నదని రుజువు. మేమే రుజువు. సాక్ష్యం ఎందుకు సాక్ష్యం ఏం సాక్ష్యం ఇచ్చారు వచ్చి? అంటే మేము పైనుంచి వచ్చాం, మనకి ఈ లోకం కాదు, పరలోకం ఒకటి ఉంది అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు, యశ్మా భాస్కర్ గారు సాక్ష్యం ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? ఆత్మ. ఆయనే పరిశుద్ధాత్ముడు. నాకు తెలిసి అంటే క్రిస్టియానిటీలో మిగిలిన కొంతమంది ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా కదా నాకు తెలిసింది. పరిశుద్ధాత్మ అంటే ఒక ఆత్మగా చెబుతారు. ఆయన ఆత్మ. ఎవరు? యాహ్వే ఆత్మ అంట పరిశుద్ధాత్మ అంటే. అంతే. మరి ఇక్కడ ఏముంటుంది? సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ముగ్గురు, ఒక పర్సన్లో చూపిస్తుంది. ఇక్కడ ఇద్దరు పర్సన్లు ఓకే, మరి పరిశుద్ధాత్ముడు ఆయన పర్సన్ కాదా? ఆయన పర్సనే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. పరమ తండ్రి కోసం, పైన ఉన్న వాటి కోసం సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఇద్దరు వచ్చారు. ఇంకొక ఆయన వచ్చారు ఆల్రెడీ. నేను వెళ్తేనే కానీ ఆయన రారు. ఆయనే ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. ఆయన రోజేటి? పరిశుద్ధాత్మ కుమ్మరిస్తే ఎవరో శిష్యులు ప్రవచిస్తారు కదా, మరి ఎవరైనా ఈయన పంపినారు కదా. ఆత్మస్వరూపి, కానీ ఆయన సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నది. ఆ ప్రవక్త అంటే ఎవరు? ఆయన శరీరధారియే రావాలి, వస్తారు. ఇది క్రిస్టియానిటీకి తెలియదు. తెలిసినా వాళ్ళు దానికోసం ఆలోచించరు. సో ఆయన రావాల్సి ఉన్నది, ఆయన వస్తారు, పరిశుద్ధాత్ముడు. ఆయన శరీరధారి వస్తారు. మరి సాక్ష్యం ఇవ్వాలి కదా. సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ముగ్గురు లేకుండా మరి లేకుండా తప్పు అయిపోద్ది. పరిశుద్ధాత్ముడు కూడా ఈ భూమి మీదకి మానవుడుగా రావాలి, వస్తారు. వచ్చిన తర్వాతే యెహోవా గారు వచ్చేది, బెన్యాహ్వే వచ్చేది. సో నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. దీంట్లో ఇంక మీకు చెప్పవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే పరమ తండ్రికి కొన్ని రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మానియల్ అంటారు. ఇమ్మానియల్ అంటే ఎవరు? మరి ఆయన కోసం ఏముంది? మిఖాయేల్ అంటారు. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతి యాహ్వే అంటారు. ఆయన ఎవరు? ఇంకా ఉన్నాయి. దీని కంటిన్యూషన్ చేద్దాం. నెక్స్ట్ ఈ కంటిన్యూషన్లోనే ఒక ముఖ్యమైన విషయం, ఇది ప్రశ్న. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకు ఘనమైనది? దేనికి ఘనమైనది వివాహం? అన్ని విషయంలో ఘనమైనది. దేనికి ఘనమైనది వివాహం? వివాహం చేసుకుని ఘనమైనదా? దేనికి ఘనం? ఆయన ఎందుకు చెప్పారు లేఖనం? దాన్ని నాకు తెలిసి ఇప్పుడు వరకు
నేను వినలేదు. మా గురువులు కూడా నాకు గురువులు అనకూడదు. వాళ్ళ ద్వారా కూడా నేను వినలేదు. అది తెలుసుకుందాం. వివాహం అన్ని విషయంలో ఎందుకు ఘనమైనది? అది కూడా ఒక మర్మం అని కూడా ఉంటది. అది వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని ఈ మర్మం గొప్పది అని ఒక స్క్రిప్చర్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అది వివాహం కూడా ఒక మర్మమై ఉన్నదంట వివాహం. అన్ని విషయంలో ఘనమైనది, అది కూడా ఒక మర్మమై ఉన్నది. ఆ మర్మం నేను ఇప్పటివరకు ఎవరి ద్వారా వినలేదు నాకు తెలిసి. నాకైతే ఒక అండర్స్టాండింగ్ ఉంది. నాకైతే దానికోసం ఒక అంటే నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. అంటే నా జ్ఞానానుసారంగా నాకు ఒకటి అర్థమైంది. అది మీకు వివరిస్తాను. అది 100% నేను కరెక్ట్ అని చెప్పను. కానీ నాకు అర్థమైంది మీకు వివరిస్తాను. అది మీరే పరిశీలించుకోండి. టైం ఎక్కువైంది. మళ్ళీ ఇది కంటిన్యూషన్ ఉంటుంది. ఈ కంటిన్యూషను ఇంకా ఫుల్ క్లారిటీ అయితే అవ్వలేదు. దాంతోపాటు వివాహం అన్ని విషయంలో ఘనమైంది కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది నేను వినలేదు ఇప్పటి వరకు. నాకేదో ఏదో అర్థమైంది. అది మీకు పంచుకోవాలనుకుంటున్నాను. అది ఎంతవరకు నిజం అన్నది మీరు గ్రహించి మీరు పరిశీలించండి. పరమంతరి నామంలో మీ అందరికీ షలాం.